డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామంలో అనేక రకాల చాలామంది బట్టీలు ఇక్కడ ఉన్నాయి. ఈ బట్టీల్లో సుమారు విశాఖ మరియు విజయనగరం జిల్లాల నుంచి ఎస్సీలు, ఎస్టీలు, ట్రైబల్స్ అనేక మంది వచ్చి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ అనేకమైన బట్టీలు పనిచేస్తూ ఉంటారు. ఈ బట్టీ యజమానులు ఏం చేస్తున్నారంటే చాలా మందికి అప్పులు ఇచ్చి వాళ్ళని బానిసలుగా చేసుకుని ఆ యొక్క బట్టీల్లో మరి నిరంతరం రాత్రి అనగా పగలనగా పని చేయించుకుంటూ ఉంటారు. సరైన వసతులు ఉండవు, కరెంట్ ఉండదు, మంచినీళ్ళు ఉండవు, సరైన ఆహారం ఉండదు. కానీ వీళ్ళకి ఇచ్చిన డబ్బు వల్ల శ్రమ ఎక్కువ చేయించుకుంటూ ఉంటారంటే, అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా శ్రమ చేయించుకుంటారు. శ్రమతో పాటు వేతనం కూడా చాలా తక్కువ ఇస్తారన్నమాట. ఆ వేతనాలతోటి చాలీచాలని జీవితాలతోటి ఇక్కడ నివాసం చేస్తూ ఉంటారు. వాళ్ళ పిల్లలకి సరైన చదువు ఉండదు, వాళ్ళ పిల్లలకి సరైన ఆహారం, విద్య ఉండదు. అంతేకాదు వైద్యం లేక అనారోగ్యమయ్యి మరి కాలం రాకుండానే చనిపోతూ ఉంటారు. అటువంటి సందర్భంలో ఈ రోజుని మనం చేస్తున్న కార్యక్రమం ఏంటంటే, ఈమె పేరు సన్యాసమ్మ. విజయనగరం జిల్లా వలస గ్రామానికి చెందినటువంటి సన్యాసమ్మ తన భర్తకు అనారోగ్యం వచ్చి మరి చావు బ్రతుకుల మధ్య కొనియాడుతుంటుంటే విజయనగరంలో హాస్పిటల్కి చూపించి అనేక అప్పులు చేసి మరి తన భర్తను కాపాడుకుంటానికి, తన గ్రామం వెళ్ళటానికి అనేక రకాల ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ ఇదే మండలానికి సంబంధించిన ఒక బట్టి యజమాని ఆమెను దాచేసి ఆమెను బయటికి రాకుండా నిర్బంధించి పని చేయించుకుంటున్నాడు. ఏంటి నిర్బంధం పని అంటే, మరి ఈమెకి అప్పు ఉన్నదే, ఆ అప్పుతోటి మాకు జీవితాంతం పని చేయాలని మళ్ళీ ఈమెని ఈ బట్టీలో నుంచి మరొక బట్టీలోకి, అంటే మనుషుల్ని చూడండి ఎలాగా అమ్మకాలు చేస్తున్నారో అనేది మరి ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అంతేవిధంగా ఈ యొక్క కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న లేబర్ ఇన్స్పెక్టర్ వెంటనే స్పందించి ఈ కుటుంబాన్ని సందర్శించాలి. ఎంఆర్ఓ, ఆర్టీఓ, కలెక్టర్ ఎవరికైతే ఈ యొక్క బాండెడ్ లేబర్ అంటే వెట్టి పని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్పందించి ఆ కుటుంబాన్ని సందర్శించి ఆమెతో మాట్లాడి ఆమెకి ఏ విధమైన అన్యాయం జరిగిందో వెంటనే ప్రభుత్వం స్పందించి ఆమెను తక్షణంగా ఈ యొక్క వెట్టి చాకరి నుంచి విముక్తి కల్పించి ఆమె తన భర్తకు కావాల్సినటువంటి వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే అందించి మరి ఈమెను వెట్టి చాకరి నుంచి విముక్తి చేసి తన కుటుంబానికి ప్రభుత్వమే పునరావాసం కల్పించాలని తెలియజేస్తున్నాం. జై భీమ్.